Hello guys, welcome back to our YouTube channel Avani Stories World. నా తోడుంటావా పార్ట్ 26. నథింగ్ వర్క్ చేసుకో అని కంగారుగా బయటకు వెళ్ళిపోతుంటే ఆమె నడుం పట్టుకుని ఆపేస్తూ ఏమన్నావు దేవ్ అని అడిగాడు. ఏమనలే కన్నయ్య, నాకు పనుంది వదిలే ఉద్దేశం లేనట్టు మరింతగా పట్టు బిగిస్తాడు. చెప్పు అన్నట్టుగా. దగ్గరగా జరుగు చెప్తాను. అనుమానంగానే చూస్తూ దేవి దగ్గరగా జరగడంతో బెడ్పై నైట్ టైం చేసే వర్క్ అన్నయ్య, అందుకే నేను బుజ్జి కన్నా అన్నానని అతను చూసి నవ్వుతుంది దేవి. డోంట్ కాల్ మీ లైక్ దట్, ఐఎమ్ నాట్ ఏ కిడ్. ఐ నో. ఇంటెన్స్ వాయిస్తో అంటున్న ఆమెను వదిలేయడంతో అతను షర్ట్ కాలర్ పట్టుకుని దూరం పోకుండా ఆపుతూ షాపింగ్కి వెళ్దాం కన్నయ్య, పార్టీ వేరు లేవు నాకని లో వాయిస్తో ఉంటుంది. ఆ సిచ్యువేషన్ నుండి బయటపడాలని ఒకే చెప్పి వడివడిగా కార్ కేస్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు ఇషాన్. అతను వెళ్ళగానే అంజలిని రెడీ చేసి ఇంట్లో శరణ్యకి చెప్పి ఇషాన్తో షాపింగ్కి స్టార్ట్ అవుతుంది దేవ్. అటు నుండి దేవ్ కాల్ చేయడంతో చందు జీవా కూడా మాల్లో కలుస్తారు వాళ్ళతో. నలుగురు షాపింగ్లో పడితే ఇషాన్ మాత్రం ఫోన్ చెక్ చేసుకుంటూ తాపీగా కూర్చుంటాడు, ఎవరితో సంబంధం లేకుండా. దేవ్, ఈ డ్రెస్ చూడు ఎలా ఉందో. సీ గ్రీన్ కలర్తో హెవీ వర్క్లో ఉన్న లెహెంగా అది. కలర్ డల్ ఉంది చందు, రిసెప్షన్ కదా హెవీగా ఉండాలి. డార్క్ బ్లూ కలర్కి సిల్వర్ కలర్ వర్క్తో పోస్ట్ లుక్లో ఉంది ఆ లెహెంగా. చందు, హౌ ఈజ్ ఇట్ అంది. ఎక్సలెంట్గా ఉండే. బేబీని చూసుకో, ట్రైల్ చేసి వస్తా. ఇషాన్, దేవ్కి ఫోన్ ఇవ్వవా? తనకి కాల్ చేయవదినా. ఫోన్ ఇంట్లో ఉంది నాన్న. వెయిట్ ఏ మినిష్ అని లేడీస్ వేర్ వైపు వస్తాడు ఇషాన్. చందు అంజు డ్రెస్సెస్ చూస్తూ టైంపాస్ చేస్తుంటే ఇషాన్ భారీ కటౌట్ని చూసి అతను దేవు గురించి అడిగేలోపు అంజలిని తీసుకుని జీవా దగ్గరికి పారిపోతుంది చందు భయంతో. ఇలాంటి పిచ్చోళ్ళు నాకే తగులరనే విసిగే ఎక్స్ప్రెషన్ అతనిది. ఆమె ట్రయల్ రూమ్లో ఉందని తెలియడంతో డోర్ నాక్ చేస్తాడు ఇషాన్. కరెక్ట్ టైంకి వచ్చావు చందు అనుకుని డోర్ కొంచెం ఓపెన్ చేసి చెయ్యి పట్టుకుని లోపలికి లాగేస్తుంది దేవు. ఆ చెయ్యి ఇషాన్ దాన్ని గుర్తించి వదిలేసేలోపు అతను లోపలికి వచ్చేయడంతో రెప్ప వేయడం మర్చి ఆమెను చూస్తుంటాడు. కింద లెగ్గిన్ మాత్రమే ఉంది. పైన టాప్లెస్లో రెడీమేడ్ జాకెట్ సైజ్ చెక్ చేసుకుంటుంటే వైట్ స్కిన్కి డార్క్ కలర్ వల్ల అందాలు బ్రైట్గా కనిపిస్తుంటే పక్కన ఉన్న టాప్ గుండెలకి అడ్డు పెట్టుకుంటూ కన్నయ్య వెళ్ళిపో బయటకని వణుకుతున్న స్వరంతో ఉంటుంది. అబ్బే, మన వాడు చూపు తిప్పితేనే కదా. నెలవంకలో ఉన్న నడుమును కనురెప్ప వేయకుండా చూస్తుంటే అతని ముందు సెమీ న్యూడ్గా ఉండలేక వెనక్కి తిరగడంతో ఇషాన్ ఈ లోకంలోకి వస్తూ వదిన ఫోన్ మాట్లాడుతుందంట అని ఆమె చేతిలో పెట్టి తాపీగా బయటకు వస్తాడు. ఉఫ్, టెన్షన్ పెట్టేశావు కన్నయ్య అని రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని ప్యాకింగ్ ఇస్తుంది దేవ్. ఆమెకి మ్యాచింగ్లోనే అంజలికి ఫ్రాక్ తీసుకుని ఇషాన్కి సూట్స్ చూస్తుంటుంది. సేమ్ కలర్ సూట్ తీసుకుని అతని ఇష్టం లేకుండానే ప్యాకింగ్ ఇచ్చేసి అందరికీ తీసుకున్నాక బ్యాగ్స్ని కారులో పెట్టేసి ఫుడ్ కోర్ట్కి వెళ్తారు. చిన్నపిల్లల్లా తింటున్న అంజు దేవుళ్ళని చూసి ఇషాన్ పెదవుల వెనక చిరునవ్వు నిలిచిపోవడంతో తను తింటూ చూస్తుంటాడు ఇద్దరిని. ఇద్దరు బాండ్ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తుంది అతనికి. తన కూతురు గురించి దేవు చేసే ప్రతి పనిలో ఎప్పుడు అనంత ప్రేమే కనిపిస్తుంది ఇషాన్కి. మమ్మీ, నాకు ఐస్ క్రీమ్ కావాలి. పద వెళ్ళి తెచ్చుకుందాం అని ఇద్దరు చెరో కప్ తెచ్చుకుని ఒకరు ఫ్లేవర్ మరొకరికి తినిపించుకుంటారు. ఉన్న ఓపిక కాస్త అయిపోవడంతో కన్నయ్య, బ్యాగ్స్ తెచ్చి నాకు నిద్ర వస్తోందని అంజలితో కలిసి బెడ్పై పడిపోతుంది దేవ్. దీనికి సర్వెంట్ నా నేను పళ్ళు కొరుకుతూ మేడ్ని తీసుకురమ్మని ఆర్డర్ వేస్తాడు. గార్డెన్ మొత్తం లైటింగ్స్తో మిరుమిట్లు గొలిపే విధంగా ఉంది నందన్స్ మ్యాన్షన్. శ్రీధర్ కంపెనీ మెంబర్స్, రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్ అందరూ అక్కడ హాజరు కావడంతో వచ్చిన వారిని సాధారణంగా ఇన్వైట్ చేస్తుంటాడు అతను. సంపత్ గారిని ఎంత బ్రతిమాలిన యూజ్ లేకపోవడంతో తమ్ముడి బాధ్యతను తీసుకుని తండ్రిలా మారాడు.
మెరూన్ కలర్ వర్క్ శారీలో శరణ్య రెడీ అయ్యి శ్రీధర్ పక్కన నుంచి భార్య పాత్ర పోషిస్తుంటే లోపల దేవుని రెడీ చేస్తుంటుంది చందు. హెవీ డైమండ్ నెక్లెస్తో ఆ లెహంగాకి తగ్గట్టుగా రెడీ అయ్యి అంజలిని కూడా రెడీ చేసి బయటకు వస్తుంది దేవ్. వేరే రూమ్ నుండి ఇషాన్ కూడా అప్పుడే రావడంతో హాట్గా ఉన్నావు కన్నయ్య అని మెటుకులు విరుస్తుంది. సేమ్ కలర్ సూట్ వేసుకోనని మొరాయించిన దేవ్ గురించి తెలుసు కాబట్టి తప్పక వేరు చేసి విసుగ్గా చూపు మార్చుకుని ఆమె వైపు చూస్తుంటాడు. నిజంగా చాలా హాట్గా ఉన్నావు కన్నయ్య. బ్లష్ అవడమో సిగ్గుపడటమో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదా. డిస్కస్టింగ్ అని అరిచి ఫాస్ట్గా గార్డెన్లోకి వెళ్తుంటే అట్లా వెళ్ళిపోకూడదురా. వస్తున్న నాగని పరుగున అతన్ని చేరుకుని చేతిలో చేతిని పెనవేసి ఎంట్రీ ఇస్తారు ఇద్దరు. బుజ్జి కన్నా ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు కొంచెం నవ్వచ్చు కదా. ఫొటోస్లో మూడిగా ఉంటే చాలా బాగోదు. నీ నోరు కుట్టేస్తానే, సైలెంట్గా ఉండలేవా అసలు? నువ్వెలాగో మూగనం పట్టావు కదా కన్నయ్య, నేను కూడా అవసరమా? ఇన్నోసెంట్గా కళ్ళు ఆర్పుతూ ఉంటుంది. దేవు మాటల్లో వెటకారం ప్రతిధ్వనించడంతో పిడికిలు బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు ఇషాన్. ఇద్దరు స్టేజ్పై కూర్చోవడంతో అందరూ బొకేస్ ఇచ్చి విష్ చేస్తుంటారు ఇద్దరిని. ఇషాన్ ఫేక్ స్మైల్ ఇస్తూ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతుంటే కొంచెం నవ్వు కన్నయ్య అని లో వాయిస్తో అంటుంది దేవ్. ఇంతకు మించి నవ్వడం నాకు రాదు. లోయర్ లిప్ మిల్లీమీటర్ అంత సాగడంతో ఏంటి నవ్వుతున్నావా నువ్వు అని షాకింగ్గా అడుగుతుంది. ఇరిటేటింగ్గా ఉంది, దాన్ని మరింత పెంచకు దేవ్. నీకుండేది అది, మళ్ళీ పెంచడం కూడానా? నార్మల్గా అయితే దేవ్ నోరు మూయించడం చాలా కష్టం కాబట్టి ఇప్పుడు కనుక ఆ పని చేయకపోతే ఏ నిమిషంలోనైనా స్టేజ్ వదిలిపోయే సిచ్యువేషన్లో ఉన్నాడు ఇషాన్. కన్నయ్య నీకు ఇష్టమైన ఫుడ్ ఏం? ఇషాన్ లెఫ్ట్ హ్యాండ్ని దేవ్ దుప్పటా కింద నుండి తీసుకెళ్ళి ఆమె నడుంపై తన చల్లటి చేతి పట్టు బిగిస్తాడు. అతను చేసిన పనికి ఆమె నోరు ఆటోమేటిక్గా మూగగా మారిపోవడంతో అమ్మయ్య అనే ఫీలింగ్ వస్తుంది అతనికి. కన్నయ్య హా కొంచెం పట్టు బిగిస్తాడు. చెయ్యి హా ఇంకొంచెం బిగిస్తాడు. వదిలిచే ఎవరైనా చూస్తారు. నో ఈసారి మరింతగా బిగిస్తాడు. అతను కావాలని చేస్తున్నాడని అర్థం అవ్వడంతో మనసులో ఆనందం పడిపోతూ పెదవులపై లైట్ స్మెల్ మెయింటైన్ చేస్తుంది దేవు. వల్లి గారి కూతురు వైభవాన్ని చూసి మురిసిపోతుంటే మరింత ఆనందం పెంచుతుంది జీవా డ్రెస్. బ్లాక్ కలర్ సూట్లో రాయల్గా కనిపిస్తూ తన కంపెనీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాడు అతను. ఆ భార్యాభర్తలు ఇద్దరూ చాలా కష్టపడ్డారు పిల్లలిద్దరినీ పెంచడానికి. ఉన్న చెన్నెళ్ళు తాకట్టు పెట్టి జీవాకి షేర్స్ కోసం ఇస్తే ఇక దేవ్ చదువు కోసం తమ బాస్ దగ్గరే డబ్బు అప్పుగా తీసుకున్నారు వాసుదేవ్ గారు. అలాంటిది తమ పిల్లలు ఈరోజు ఇంత ఉన్నతంగా కనిపిస్తుంటే వాళ్ళిద్దరు ఆనందం కౌంట్లెస్. ఆ క్షణం వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు డిన్నర్ కంప్లీట్ చేసి గిఫ్ట్స్ తీసుకుని వెళ్ళిపోతుంటే మామ్ డాడీ డిన్నర్ చేద్దాం రండి అని పిలుస్తాడు జీవ. చెల్లి వస్తుంది కదా. నో మామ్ అది ఇషాన్తో తింటానని చెప్పింది, మనం ఇంటికి స్టార్ట్ అవ్వాలిగా పద అని చందుతో కలిసి వాసుదేవ్ గారు అంజలికి తినిపిస్తూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. నైట్ 11 అయ్యేసరికి ఆల్మోస్ట్గా అందరూ వెళ్ళిపోవడంతో అక్క మేము కూడా స్టార్ట్ అవుతాం. డాడ్ ఆఫీస్కి వెళ్ళాలని దేవుకి జాగ్రత్తలు చెప్పి కార్ కీస్ తీసుకుంటాడు జీవ. ఇల్లు మునుపట్లా మారడంతో నిద్రకి తూగుతున్న అంజలిని లోపలికి తీసుకెళ్ళి బెడ్పై నిద్రపుచ్చి ఆమె పక్కన వాలుతాడు ఇషాన్. కన్నయ్య డిన్నర్ తీసుకొచ్చా. ఐ డోంట్ వాంట్. కొంచెం తిను లేకపోతే అసిడిటీ ఫామ్ అవుతుంది. చెప్తే అర్థం కావట్లేదా దేవ్? హెల్త్ విషయంలో నీ మాట అసలు విన్నాను కన్నయ్య. డిస్కస్టింగ్. షో అరవకు, బేబీ నిద్రలేస్తుంది. విసుగ్గా బెడ్పై కూర్చుంటాడు ఇషాన్. ప్యాంపరింగ్ ఇష్టం కదా బాగా అంటూ అతడికి తినిపిస్తూ తను తినేసి డ్రెస్ చేంజింగ్కి వెళ్తుంది దేవ్. దుప్పటా లెహంగా ఈజీనే కానీ జాకెట్ బ్యాక్ థ్రెడ్స్ ఎందుకు రాకపోవడంతో నైట్ ప్యాంట్ వేసుకుని గుండెలకి టాప్ అడ్డుగా పెట్టుకుని ఇషాన్ ముందు నిలబడుతుంది. ఏంటి ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ అంటాడు.
థ్రెడ్స్ కన్నయ్య. అవి వెనక్కి తిరిగి జుట్టుని ముందుకు వేసుకోవడంతో ఫీలింగ్ లెస్ ఎక్స్ప్రెషన్తో ఆమె జాకెట్ ముడి విప్పుతుంటాడు ఇషాన్. కానీ ఆ ప్రాసెస్లో అతని చేతి పట్టు వల్ల దేవు నడుము ఎర్రగా మారి కనిపించడంతో సున్నితంగా తన వేళ్లతో తడిమాడు. గిలిగింతలు పెట్టకన్నయ్య అని లూజ్ అవ్వడంతో పరుగున లోపలికి వెళ్తుంది దేవ్. అతనిలో ఏదో తెలియని బాధ. ఎర్రగా మారిన ప్లేస్లో పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు అతనికి. షెల్ఫ్లో కూలింగ్ తీసి దేవు ప్లేస్లో పెట్టి కళ్ళు మూస్తాడు ఇషాన్. ఆమె బయటకు వచ్చేసరికి తను పడుకునే ప్లేస్లో జెల్ కనిపించడంతో ప్రేమని చూపించడు మూడీ ఫెలో అని ముద్దుగా తిట్టుకుంటూ చల్లటి జెల్ని రాసుకుని అతని గుండెలపై ఒరుగుతుంది. ఈ కొన్ని రోజుల్లో అతనికి ఆ చర్య అలవాటు అవ్వడంతో నిద్రలోకి జారుకుని వెంటనే దూరంగా ఉన్న అతని చేతిని తెలియకుండానే ఆమె చుట్టూ బిగిస్తాడు ఇషాన్. డోర్ బెల్ సౌండ్ తలుపు ఓపెన్ అవ్వడంతో గీతూ లేదారా అని లోపలికి వస్తాడు అడుగుతాడు ఇషాన్. డ్రెస్అప్ అవుతుందన్నయ్య, కూర్చో, కాఫీ కలిపి తీసుకొస్తాను. ఓకేరా అని సోఫాలో కూర్చొని పేపర్ తిరిగేస్తుంటే బ్లాక్ కలర్ అనార్కలీలో బయటికి వస్తుంది గీతు. అన్నయ్య కాఫీ తీసుకో అని ముగ్గురు కూర్చుని కాఫీ అయ్యేంత వరకు ముచ్చట్లలో పడతారు. నేను 11 అయ్యేసరికి వచ్చేస్తానే, టేక్ కేర్ అని హగ్గిచ్చి ఇషాన్తో స్టార్ట్ అవుతుంది గీతు. ఈ టైంలో రమ్మన్నావు సడన్గా, ఎక్కడికి? కొలీగ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడ్రా, రిసెప్షన్కి ఇన్వైట్ చేశాడు, గిఫ్ట్ ఇచ్చి డిన్నర్ తినేసి వచ్చేయడమే. డ్రైవర్ని చేసేసావే. పోరా, క్యాబ్లో వెళ్ళలేనా? బట్ నా ఫియాన్సీతో వెళ్ళాలి అనుకున్నా, అందుకే అందంగా రెడీ అయ్యి రమ్మన్నాను నిన్ను. ఇద్దరు మాటల్లో ఉండగానే ఫంక్షన్ దగ్గరికి చేరుకోవడంతో కొలీగ్కి గిఫ్ట్ ప్రజెంట్ చేసి డిన్నర్ సెక్షన్కి వెళ్తారు. కొత్త వాళ్ళ మధ్య నిషాన్కి ఎంబారసింగ్గా అనిపిస్తుంటే మిగిలిన కొలీగ్స్కి ఫియాన్సీ అని పరిచయం చేస్తుంది గీతు. హలో మిస్ గీతాంజలి, గుడ్ ఈవినింగ్. వెనక్కి తిరిగిన ఆమెకి సురేంద్ర కనిపించడంతో గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేస్తుంది ఆమె. ఇషాన్, ఈయన మా డీన్ సార్ సురేంద్ర గారు. నైస్ టు మీట్ యూ మిస్టర్ సురేంద్ర. యూ టు ఇషాన్. గీతు, లెట్స్ గో, ఐ ఫీల్ నాట్ కంఫర్టబుల్ హియర్. అతనికి అలాంటి వాతావరణం నచ్చదని తెలిసి లేట్ చేయకుండా అక్కడ నుండి బయటపడతారు ఇద్దరు. ఉఫ్, నాకు చెప్పుకుంటే ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే చంపేస్తాను నిన్ను, విసుగ్గా అంటాడు ఇషాన్ నిర్మానుష్యమైన ప్లేస్లో బైక్ ఆపి ఫ్రెష్ ఎయిర్ని ఆస్వాదిస్తూ. నీ చేతిలో చచ్చిపోతే అంతకన్నా అదృష్టం ఏముంటుంది కన్నయ్య, చిరునవ్వుతో చెప్పింది గీతు. ఆ మరుక్షణం గీతు చెంప పగలడం, ఇషాన్ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేవడం జరిగిపోతాయి. అతడిని చుట్టుకున్న దేవు కూడా మెలకు రావడంతో ఫుల్ ఆఫ్ స్వెట్తో ఉన్న అతడిని చూస్తూ కంగారు పడుతుంది దేవు. వాటర్ కావాలి. టేబుల్ మీద వాటర్ బాటిల్ పట్టించి ఏసీ ఫుల్గా పెట్టి నుదుటిని పట్టని చెమటను తుడుస్తూ ఏమైంది కన్నయ్య అని లాలనగా అడుగుతుంది అతని చెంపలని పట్టుకుంటూ. బ్యాడ్ డ్రీమ్, నథింగ్ టు వరీ, నిద్రపో. నో అని ఆమెను వదిలేసి స్కాచ్ బాటిల్ తీసుకుంటాడు ఇషాన్. జస్ట్ 10 minutes నేను చెప్పినట్లు విను కన్నయ్య, ఆ తర్వాత డ్రింక్ చేయాలనిపిస్తే నీ ఇష్టం. ప్లీజ్ దేవ్, లీవ్ మీ అలోన్. జస్ట్ 10 minutes, క్యూట్గా రిక్వెస్ట్ చేస్తుంది. విసుగ్గా బాటిల్ పక్కన పెట్టి ఆమె ఎదురుగా కూర్చుని ఏం చేస్తావు అని వీలైనంతగా తన కోపాన్ని కంట్రోల్ చేస్తూ అడిగాడు. ఇట్లా కాదు అని ఆమె బెడ్పై పడుకుని చేతులు చాపుతుంది ఇషాన్ కోసం. డిస్కస్టింగ్. నీ పెయిన్కి మెడిసిన్ అంటూ అతని చేతిని పట్టుకుని లాగుతుంది దేవ్. ఏమరపాటుగా ఉన్న అతను దేవుపై పడిపోయే ఆఖరి క్షణంలో చేతులు సపోర్ట్తో బరువు పడకుండా ఆపుకోవడంతో అతని తలని ఆమె గుండెలపై చేర్చుకొని చిన్నగా నిమురుతుంది. ఏం ఆలోచించు కన్నయ్య, నీ గతంలో గీతు నిన్ను ఆపేస్తున్న వర్తమానంలో ఈ దేవుని ప్రేమ కోసం పరితపిస్తోంది. ప్రేమ గురించి నీకు తెలియదా ఇషాన్? నువ్వు, నేను, మన బేబీ, తనకి ఓ తమ్ముడు ఆర్ చెల్లి. ఇమాజిన్ కన్నయ్య, ఆ డ్రీమ్ ఎంత బాగుందో కదా. ఒక చెయ్యి తలలో ఉంటే మరొక చేతితో అతని వేళ్ళని పెనవేసి ఇషాన్ మూడ్ని నార్మల్ చేస్తుంటుంది దేవ్. ఆమె మాటలు వింటూ ఇమాజిన్ చేసుకుని ఇషాన్కి తన లైఫ్ కలర్ఫుల్గా కనిపిస్తుంటే బాయ్ గర్ల్ కూడా కావాలని మైమరుపుగా అంటాడు. స్లోగా కళ్ళు మూసుకో, ఎటువంటి ఆలోచనలు రానివ్వకు.
నీ ఊపిరి శబ్దం మాత్రమే వినిపించాలి నీకు. అతని మైండ్ని ఆమె మాటలతో కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది దేవ్. అతని ఊపిరి శబ్దం కాకుండా దేవ్ గుండె సడి వినిపిస్తుంటే, అతనికే తెలియకుండా మైండ్ రిలాక్స్ అవుతుంటే నిద్రలోకి జారుకుంటాడు ఇషాన్. ఇషాన్ ఊపిరి తీసుకునే వేగంలో మార్పు తెలియడంతో ఆలోచనల నడుమ ఆమె నిద్రకి దూరం అవుతుంది ఆ రాత్రి. ఆమె నవ్వు, ఫేస్లో కనిపిస్తున్న గ్లో సురేంద్రని వేరే లోకంలోకి తీసుకెళ్తుంటే అప్పటికి 50 సార్లు చూస్తాడు ఇషాన్ దేవ్ రిసెప్షన్ వీడియో. 1 మంత్ ఫారిన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటే ఈ పాటికి దేవ్ తన ఇంట్లో ఇల్లాలుగా మారి ఆమెని తనకి ఎన్నోసార్లు అర్పించుకుందని ఊహల్లో బ్రతుకుతూ పిచ్చివాడవుతాడు సురేంద్ర. దేవుపై అతని ప్రేమ నిజమనే భ్రమలో బ్రతుకుతున్నాడు అతను. ఆమె సడన్గా దూరం అవ్వడంతో ఎలాగైనా ఆమెను కిడ్నాప్ చేసి తెచ్చేసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతుంటే సన్నీ పిలుపు డిస్టర్బ్ చేస్తుంది అతన్ని. సార్, న్యూ కేసు వచ్చింది. ఓకే, వస్తున్నా సన్నీ అని హెయిర్ సెట్ చేసుకుని ఆఫ్రాన్తో ఎంట్రీ ఇస్తాడు సురేంద్ర. ఏడుస్తున్న పేరెంట్స్కి హామీ ఇచ్చి యాక్సిడెంట్ కేసు అవ్వడంతో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు వెంటనే. 2 గంటల సుదీర్ఘ సమయం తర్వాత గ్లౌజెస్ తీసి బయటకు వస్తూ, సారీ, మీ బాబుకి ఆపరేషన్ టైంలో ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువే చనిపోయాడు అని చెప్పి తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు. ఆ తల్లిదండ్రులు రోదనలు వినలేక డోర్ క్లోజ్ చేసుకుని వీడియోలో దేవుని చూస్తుంటాడు మందు సిప్ చేస్తూ. ఇషాన్ ఇంకా నిద్రలోనే ఉండటంతో అంజలిని తీసుకుని బయటకు వెళ్తుంది దేవ్. ఆమెని స్కూల్కి రెడీ చేసి టిఫిన్ పెట్టి డ్రైవర్తో పంపించేశాక ఇషాన్ని లేపడానికి రూమ్కి వస్తుంది తన అన్నతో కాల్ మాట్లాడుతూ. జీవా, స్కూటీ పంపించరా, కాలేజీకి వెళ్ళాలంటే ట్రబుల్గా ఉంది. నో, డ్రైవింగ్ రానప్పుడు స్కూటీ ఎందుకే, చందు వస్తుంది, తనతో వెళ్ళు. జీవా, నన్ను ఏమైనాను, నా డ్రైవింగ్ని స్కిల్స్ని ఇచ్చిన చూపు చూస్తే పీల్ అయిపోతా నేను. నువ్వు పీల్ అయినా యూజ్ ఏం లేదు, చందుతో వెళ్ళు, దిస్ ఈజ్ మై ఆర్డర్. అన్నయ్య బంగారం కదా, సడన్గా అన్న చెల్లి పాటలు కూడా గుర్తు రావట్లేదురా పాడాలంటే. మా బుజ్జి కదా, వజ్రం కదా. ఆపేయి, మెల్ట్ చేయాలని చూడకు, బట్ డ్రైవ్ కేర్ఫుల్లీ, ఓకే. జీవా, అన్నయ్య సన్నిధి, అది నాకు పెన్నిది. ఆపవే బాబు, బావ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడా? ఇంకా బెడ్ మీద నుండే లేవలేదు. బేబీని స్కూల్కి పంపి రూమ్కి వస్తూ నీకు కాల్ చేశా, మళ్ళీ కాల్ చేస్తా అన్నయ్య. జీవా ఆశ్చర్యపోతూ, వీడు ఇంతసేపు నిద్రపోయాడు అంటే చేంజ్ అవుతున్నాడా అని ఊహ రాగానే ఆనందంతో తీన్మారాడుతుంది అతని మనసు. ఇషాన్ వేకప్ చెంపలు తడుతూ లేపుతుంది. అతను కళ్ళు తెరవగానే గుడ్ మార్నింగ్ అన్నయ్య అని విష్ చేస్తూ నుదుటిని కిస్ చేస్తుంది దేవ్. సరిగ్గా లేచి బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంటాడు ఇషాన్. కాఫీ తీసుకురానా, జిమ్ చేయాలి. 9 అయింది కన్నయ్య, ఆఫీస్కి వెళ్ళవా? వాట్, అదిరిపడతాడు, ఇంతసేపు నిద్రపోయానా అని. కామ్ డౌన్, మార్నింగ్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తే డే మొత్తం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఓహ్ గాడ్, ఇంతసేపు నిద్రపోతే లేపాలని తెలియదా అని సీరియస్గా అరుస్తాడు. అక్క 2 కాఫీస్ పంపించు అని కాల్లో చెప్పి ఫస్ట్ బ్రష్ చేసుకురా, తిరిగ్గా అరవచ్చు నా మీద అంది. విసుగ్గా ఆమె వైపు చూసి వాష్రూమ్కి వెళ్తాడు ఇషాన్. క్లమ్జీగా ఉన్న రూమ్ని నీట్గా సర్ది బెడ్షీట్ చేంజ్ చేసి తనలో తనే నవ్వుకుంటుంది చిన్నగా. బెడ్ నిండా బట్టలు, చిందర వందరగా ఉండే బుక్స్. తన రూమ్ని గుర్తు తెచ్చుకుని కాఫీ రావడంతో బాల్కనీలో కూర్చుంటుంది. తనలో వచ్చిన మార్పుకి తనే నవ్వుకుంటూ టవల్తో ఫేస్ తుడుచుకుంటూ బాల్కనీలోకి రావడంతో అతడికి కప్పిచ్చి కౌచ్లో అతని పక్కన సెటిల్ అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను కూడా కాలేజ్కి వెళ్ళాలి, బట్ మీకోసం టైం అడ్జస్ట్ చేసుకోవట్లేదా? ఆ మాటతో మౌనం వహిస్తాడు ఇషాన్. ఎన్ని రోజులు నిద్రకి దూరం అయ్యావు కన్నయ్య, బట్ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నావు. టైమింగ్స్ చేంజ్ అయితే జిమ్ ఈవినింగ్ చేసుకో, బట్ డైలీ మార్నింగ్ మాత్రం నీతో ఇలా కావాలి నాకు అంది. నువ్వెందుకు మీడియాలో ఎక్కువగా కనిపించావు? నా ఫేస్ షో అవ్వడం ఐ డోంట్ లైక్ ఇట్. ఇంపార్టెంట్ అయితేనే నేను కనిపిస్తాను. అంజలి అంటే చాలా ఇష్టం కదా నీకు? గీతాంజలి నేమ్ పెట్టుకున్నావు కదా తనకి.
మునుపట్ల నువ్వు గీత గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు కదా కన్నయ్య. దేవ్ అతనికి బాధపడే ఛాన్స్ ఇస్తుందా అసలు? తన మాటలతో ఇరిటేట్ చేయడమే సరిపోతుంది ఆమెకి. చెప్పు కన్నయ్య. అతని చెంపను పెదవులు నిలిపి, ఫ్రెష్ అయ్యరా, నేను కాలేజ్కి వెళ్ళాలని అతని చేతి నుండి కప్ తీసుకుని లాస్ట్ సిప్ చేస్తుంది దేవు. త్వరగా రెడీ అయితే కాలేజ్కి డ్రాప్ చేస్తానని చెప్పి వాష్రూమ్కి వెళ్తాడు ఇషాన్. అతని మాటకి ఆశ్చర్యంతో పెద్దగా మారుతాయి దేవి కళ్ళు. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.